తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 63 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 63 మంది నిరుపేద లబ్ధిదారులకు 45,92,000 రూపాయల సహాయ నిధిని నేడు అందజేయడం జరిగిందన్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో గల ఆయా మండల టీడీపీ అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత, అంతకుముందు కూడా ఇస్తా ఉన్నాం, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో చూపించుకున్నారో వాళ్ళు బిల్లులు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మాటలకే ఆయన కోటలు దాటిపడేట్టు మాడుతూ ఉంటాడు. చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసేది ఎక్కువ, చెప్పేది తక్కువ. ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించి రోజు పరిపాలన జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేకుండా అన్నింటిలో అప్పులు తీసి ఎక్కడ అభివృద్ధి చేశాడో ఎక్కడ ఏమీ తెలియదు. ఒక రోడ్డు వేసిన పాపాను పోలా, ప్రజలకు ఇచ్చిన పాపాను పోలా, ఏమీ లేకుండా ఈరోజు బ్యాంక్ పోయే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అప్పులకి వడ్డీలుగా సరిపోతుంది మన రాష్ట్రంలో వచ్చేటువంటి నిధులు. కాబట్టి మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా దేనిలో కూడా జరగకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్నీ కూడా ఇస్తూ ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. అందులో భాగమే పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ చెక్కుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గానికి 63 మందికి 43,92,390 రూపాయలు ఈరోజు మన చేతుల మీద ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చెప్పుకొని గత ప్రభుత్వం ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందో కూడా అందరికీ చెప్పి రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు.